వేదిక మీద ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులకు, పట్టణ పార్టీ అధ్యక్షుడు సోదరుడు మల్లేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు, పత్రికా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన వాళ్ళందరూ చెబుతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా మీరు నన్ను ఆశీర్వదించారు, అది నన్ను నమ్మొచ్చు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం పెట్టుకొని ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకత్వం కావాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఈసారి వ్యాపార వర్గాలు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం, ఈ రాష్ట్రంలో భారీ విజయం సాధించిన దాంట్లో ఆర్యవైశ్యుల పాత్ర కీలకంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈరోజు మన వాళ్ళందరూ చెబుతూ ఉన్నారు, నేను కూడా నా చిన్నతనంలో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను కూడా నాకు చేతైన వ్యాపారాలు చేసి ఈరోజు మీ అందరి వాడిగా ఈరోజు శాసనసభ్యుడిగా ఎన్నికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నియోజకవర్గంలో కందుకూరు పట్టణంలో అభివృద్ధి ఇంతకుముందు నాయకుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంలో ఈరోజు మన టౌన్లో అన్ని బ్రహ్మాండంగా ఫైనాన్షియల్గా స్ట్రెంత్ ఎక్కడికి పోయినా హైదరాబాద్లో కందుకూరు అంటే పొద్దుటూరు కందుకూరు గుర్తు చేస్తారు. ఫైనాన్స్ పరంగా, ఆర్థిక పరంగా, తెలివి పరంగా మనల్ని బ్రహ్మాండంగా చూస్తారు రాష్ట్రంలో, హైదరాబాద్లో కానీ బెంగళూరులో. కానీ అభివృద్ధి పరంలో చూస్తే కందుకూరులో ఇంత పెద్ద వ్యాపారస్తులు ఉన్నారని చెప్పి వాళ్ళే మన పట్టణానికి వచ్చినప్పుడు టౌన్ చూసి ఎగతాళి చేసే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి ఈ నియోజకవర్గానికి మనకి ఈ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారు మీ అందరిలో మీకు కూడా చాలా సుపరిచితుడు. నేను నిద్రలేసి ఆయన దగ్గరికి పోయినప్పుడల్లా మా మున్సిపాలిటీని బాగు చేయాలి సార్ అని చెప్పి ప్రతి సందర్భంలో ఆయన గుర్తు చేస్తూ ఉంటా. మీరు కూడా నాకు చేదోడు వాదోడుగా మంత్రి గారితో పని ఉన్నప్పుడు పోయినప్పుడల్లా కూడా మా మున్సిపాలిటీని బాగు చేయాలి సార్ అని చెప్పి మీరు కూడా తప్పనిసరిగా ఆయనతో చర్చలు జరపాలని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా బాధ్యత అప్పగిస్తూ హామీ ఇస్తా ఉన్నా. ఈ పట్టణంలో ఏ వ్యక్తికి నష్టం జరిగినా అది ఇంటూరు నాగేశ్వరరావు కూడా నష్టం జరిగిందని చెప్పి నేను భావిస్తా. మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా, నా మీద చెప్పి ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు నేరుగా నాకు ఫోన్ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఎవరు ఏదో అనుకున్నా పర్లేదు, న్యాయం పక్క ఇంటూరు నాగేశ్వరరావు ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఆర్యవైశ్య సోదరులకు హామీ ఇస్తా ఉన్నా. అదే